ఓడిపోయి అప్పటి మా పార్టీ అభ్యర్థి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి కూడా రెండు మాటలు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. రాజగోపాల్ రెడ్డి గారు మీరు మునుగోడులో ఓడిపోవడానికి కారణం కేసీఆర్ చేసినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ అన్న గుండె మీద చేసుకుని ఆలోచించు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు కావచ్చు నువ్వు, కానీ ఏడున్నారు రాజగోపాల్ రెడ్డి గారు, మీరు అధికార పార్టీలో ఉన్నారు, చట్టం శాసనాలు చేసేటువంటి సభలో ఉన్నారు. మీ ఓటమి కారణం టెలిఫోన్ ట్యాపింగ్ అని చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి మొదటి ముందా ఎవరున్నారో రాజగోపాల్ రెడ్డి గారు, మీరు ఎన్నికలలో పోటీ చేసినాడు మీ మీద పగబట్టి 100 మంది ఎమ్మెల్యేలని నీ నియోజకవర్గానికి పంపించి మీ ఓటమి కారకుడైన వ్యక్తి ఎవరంటే మొదటి ముద్దాయి మళ్ళా అదే కేసీఆర్ గారు, రెండో ముద్దాయి కేటీఆర్, మూడో ముద్దాయి హరీష్ రావు ఉండాలి, నాలుగో ముద్దాయి జగదీష్ రెడ్డి ఉండాలి. అసలు వీళ్ళ పేర్లు పెట్టకుండా ఎవరు చెప్తే పనిచేసినారు? ఎవరు? ప్రణీత్ రావుగా ఇన్స్ట్రుమెంట్స్ ఎవరిచ్చారు? ఎవరు? భుజంగారావు. ఎవరు? తిరుపతి అన్న. వీళ్ళగా ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చినటువంటి డీజీపీ ఎవరు? ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ఎస్ఐటి చీఫ్ ఎవరు? ఇవన్నీ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక టీవీ ఛానల్ తన ఆఫీసులో పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడి ఫోన్లని ట్యాప్ చేస్తుంటే ఇదేం జర్నలిజం అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇంకా చేయగలిగిపోతారా? ఎవరిది ఐ న్యూస్? ఎవరి బినామీ ఐ న్యూస్ యజమాని? పైసలు ఎక్కడి? మనీ లాండరింగ్ జరిగిందా లేదా టీవీ ఛానల్లో? ఎవరి బినామీ ఆ టీవీ ఛానల్ యజమాని? ఎందుకు నోటీసులు ఇస్తలేరు? ఎందుకు పట్టుకొస్తలేరో చెప్పాలి.